ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. ఒకటి వలచేది, ఒకటి మరచేది. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. మానులాగే మనిషి తాను జన్మించును ఈలపైన. చిగురుల నుండి కొమ్మల దాకా ఎదిగిపోవును పై పైన. ఆ మానుకులేని మనసు ఈ మనిషికి ఎందుకని, ఆ మానుకులేని మనసు ఈ మనిషికి ఎందుకని. అది విరిగిపోతే పనిది తీర విలపించాలని. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. ఒకటి వలచేది, ఒకటి మరచేది. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. అద్దంలో ఒక అందం చూసి అద్దుకున్నాను గుండెకు. ఆశలేవో అద్దంలో అగుపించేను రోజు రోజుకు. అది పగిలిందని తెలిసిన ఆశ చావదెందుకో. అది పగిలిందని తెలిసిన ఆశ చావదెందుకో. ఎదురుగా ఉన్న అందని దానికి ఈ వేదన ఎందుకో. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. ఒకటి వలచేది, ఒకటి మరచేది. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. డాక్టర్, మీకు కావాల్సింది రెండు మనసులు కాదు, మీరు ప్రేమించిన మనిషిని మరిపించే మరో మనిషి. అదంత తేలిక కాదు రాధా. అయితే నా బ్రతుకుని తేలిక చేయదలుచుకున్నారా? రాధా. అవును డాక్టర్, నేను మనశ్శాంతితో తలెత్తుకు తిరగాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి. తప్పకుండా చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు? నువ్వు నీ భర్తతో సుఖంగా కాపురం చేస్తున్నప్పుడు. ఇస్తాం ఇస్తాం ఇస్తాం. ఎప్పుడయ్యా నువ్వు ఇచ్చేది? నేను చచ్చిన తర్వాత ఇస్తావా నువ్వు? చస్తే ఇచ్చామో లేదు ఎలా తెలుస్తుందయ్యా? నువ్వు చచ్చి స్వర్గానికి వచ్చిన తర్వాత. నేను స్వర్గానికి వచ్చినా నువ్వు అక్కడే ఉంటావని ఏమిటి నమ్మకం? నేను స్వర్గానికి, నువ్వు నరకానికి, నువ్వు నరకానికి, నేను స్వర్గానికి పోవచ్చు కదా. అంటే
అంటే నువ్వు ఖచ్చితంగా డబ్బు ఎగ్గొట్టడానికి నిశ్చయించుకున్నావు అన్నమాట. అంతా ఆ పైవాడిదయ్యా. ఎవడయ్యా ఆ పైవాడు? అప్పిచ్చింది నేనైతేను. చూడు రామదాసు, నిన్ను చంపి గాని నేను చచ్చినా చావను. ఈ రోజు నాకు రావాల్సిన 5,000 రూపాయలు అనా పైసలతో సహా తెచ్చి అక్కడ పెట్టు. ఎక్కడ పెట్టాలో చెప్పబోయా, అక్కడ పెడతాను. ఎక్కడో ఎందుకయ్యా, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. ఇక్కడ పెడితేనే కానీ నేను కదలను. సరే కూర్చోవయ్యా, కూర్చో. చూడు సుబ్రహ్మణ్యం, మనకి పైవాడి దయ కావాలయ్యా. మనిషి పుడుతూనే డబ్బు తీసుకురాడు, పోయేటప్పుడు డబ్బు పట్టుకుపోడు. ఏమిటయ్యా పట్టుకుపోయేది? నీలాంటి వాళ్ళు ఏమైనా మిగలనిస్తేనా నాకు? సిగ్గు లేకపోతే సరి. అసలు నీతో పని ఏమిటి నాకు? అమ్మా లక్ష్మమ్మ తల్లి, దాన్ని ఎందుకయ్యా పిలుస్తావు? నీ మీద నమ్మకం లేదు గనక. అమ్మా లక్ష్మమ్మ తల్లి, చెయ్యి తీరికలేదు, పైకి వెళ్ళు. అమ్మా ముష్టివాణి కాదమ్మా, అప్పిచ్చి చెప్పులు అడిగేలా తిరుగుతున్న సుబ్రహ్మణ్యాన్ని. అయ్యో మీరా? నమస్కారం అండి. సంస్కారం లేని నమస్కారాలు ఎందుకమ్మా? నా డబ్బు నా మొహాన భారేయండి, నే పెడతా 100 నమస్కారాలు. 100. పెద్దవారు అలా అనకండి. నేను పెద్దవాడినా? మీ ఆయన కన్నా చిన్నవాడినమ్మా. పోనీ అలాగే అనుకోండి. ఉన్న పళంగా అంత డబ్బు తీసుకొచ్చి కట్టమంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తేగలం? తెచ్చుకుని తిన్నప్పుడు ఏమైంది తెలివి ఏంట? ఏమైంది ఏంట? సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ కొంచెం గడువు ఇవ్వండి. ఈసారికి నీ మొహం చూసి వదిలేస్తున్నా. ఇదిగో రామదాసు, నీ అమ్మాయి మొహం చూసి వదిలేస్తున్నా. ఇదిగో లక్ష్మమ్మ, మీ అమ్మాయి మొహం చూసి, రే అంజీ, మీ అక్కయ్య మొహం చూసి వదిలేస్తున్నా. ప్రాణమా? ఏమో, అంతా పైవాడిదయ్యా. చేసి నోరు మీ ఇవయ్యా. నువ్వు ఇవ్వాల్సిన 5,000 నీ అమ్మాయి మొహం చూసి వదిలేయ్, వదిలేయ్. చూడండి రామదాస్ గారు, ఆయన రుణాన్ని మీరు తీర్చలేరు. మీ రుణం తీరాలంటే నేను మాట చెప్తాను. మీ అమ్మాయి పద్మని ఆయనకి ఇచ్చేసి వివాహం చేసేయండి. మీ పద్మ వివాహం జరిగినట్టుంటుంది. మీకు ఇతరత్రా ఉన్న రుణాలు తీరిపోతే మీ పిల్లల చదువు నిరాఘాటంగా సాగిపోతుంది. ఏమంటారు? అదేమిటయ్యా అలా నోరు తెచ్చుకున్నావు? మన రాజారాజ నరేంద్రుల వారు చిత్రాంగం చేసుకోలేదు. అంతవరకు ఎందుకయ్యా? మన దేవదాస్ చేసుకోబోయే పార్వతిని లింగాపురం జమీందారు చేసుకోలేదటయ్యా. చూడు, అత్తవారి పోర్లేదు, అది ఎప్పుడో చచ్చిపోయింది. నీ కుమార్తె పద్మ ముచ్చడగా 3వ భార్య అవుతుంది. చాలేవయ్యా, ఇదే నువ్వు తీసుకొచ్చిన సంబంధం. ముక్కు బుత్తలా నా బిడ్డను ముసలాడికి ఇచ్చి కట్టబడదామని చూస్తావా? అది కాదు తల్లి, నేను చెప్పేది ఏమిటంటే. అంతా విన్నాను, చెప్పినంత వరకు చాలు. ముందుకి నుంచి వెళ్ళు. లక్ష్మి, నీకేం తెలీదు, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. ఏమండి, మీరు మీరు కూడా ఈ సంబంధానికి ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోక చావమంటారా? ఇంతకన్నా మంచి సంబంధం మనకు చచ్చినా తేలేం. ఒకవేళ తెచ్చినా దాని చెర అది వదిలించుకుని వెళ్ళిపోతుంది. కానీ మన గతి పట్టించుకునేది ఎవరు? ఈ సంబంధం చేస్తే అన్నీ తీరిపోతాయి. నా మాట విను, ముందు లోపలికి వెళ్ళు. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ సంబంధాన్ని నేను చచ్చినా ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ముందు నేను చేస్తాను. ఏమండి, ముందు లోపలికి పో. ఆచార్య గారు, అయ్యా, రేపటి రోజు బ్రహ్మాండంగా ఉంది. ముసలాయిని పట్టుకొచ్చి ప్రధానం ముగించి పెళ్లికి ముహూర్తం పెట్టించండి. పెళ్లి చేసేద్దాం. శుభస్య శీఘ్రం. మా నాన్న నాకు ఎలాగోలాగో పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలనుకుంటాడు మురళి. కళ్ళ నీళ్లు పెట్టుకోవటం తప్ప నన్ను కాపాడే శక్తి మా అమ్మకు లేదు. పద్మ, నీ బాధ నాకు అర్థమైంది పద్మ. వీలైనంత త్వరలో మీ వాళ్ళతో మాట్లాడి నిన్ను నాదాన్ని చేసుకుంటాను. మీ కుటుంబ భారాన్ని ఇద్దరం కలిసి భరిద్దాం. మురళి, ప్రామిస్ పద్మ, మురళి, ప్రామిస్. మురళి. గారు, అన్ని విషయాలు మాట్లాడినట్టేనా? ఇంకా సందేహం ఎందుకండి? ఏం లేదు, వెళితే కొట్టరు కదా అని. ఓ అదే మీ భయం? అలాంటిది ఏమీ జరగదు. అలా ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కొడితే మీ తలకి నా తల అడ్డు వేస్తానండి. నా తల అడ్డు వేస్తా. ఆచార్య గారు, అలాంటే గుర్తొచ్చింది, ఇక్కడ ఎక్కడ బండి కనబడదేమిటండి? బండి ఎందుకండి? అసహ్యంగాను. అలా మీరు నడవలేకపోతే చెప్పండి, రిక్షాలో తీసుకెళ్తా. రిక్షాలో తీసుకెళ్తా. నేనేం వయసు మళ్ళీ వాడిని అనుకున్నావా? నేను నడవలేకపోవడానికి? మా పనివాడి భయ్యా, అక్కడ కూడా ఇలాగ మాట్లాడతావా ఏమిటి? అలా లేదు. నడు, పద. ఎక్కడికి వెళ్ళారు?
ఎవనాయ్ ఆర్మీ దుంప తెగ మీరు బండి బండి అంటుంటే ఎందుకో అని అనుకున్నాను. ఎందుకటండి ఈ సంగతి ఆ బండివాడికి తెలిస్తే మీ జుట్టుడే వరకు బాగుతాడు. లేచిరండి లేచిరండి. పెళ్లి ఏర్పాట్లంటే ఒక్కరు రారు, భోజనాలంటే మాత్రం అందరూ తయారవుతారు. అవును వీళ్ళు ఇంకా రాలేదే. వస్తున్నారు. అయ్యా రామదాసు గారు మేము వచ్చేసా. వచ్చారా? దయచేసి దయచేసి మీకోసం చూస్తున్నారు. వారేరి అరుగో కుడికా లోపల పెట్టండి. అవును యమగండంలో వచ్చారే? పర్వాలేదు పర్వాలేదు, జపం చేసి సర్దుబాటు చేసుకుందాం. వచ్చే దారిలో కాస్త బండి లేట్ అయింది. పర్వాలేదు పర్వాలేదు. రామదాసు గారు ఇదిగో చీర రవిక నగ నట్ర అన్ని పట్టుకొచ్చాం. అమ్మాయిని పిలిపిస్తే ప్రధానం చేసుకుందాం. అమ్మాయి వచ్చేస్తూ ఉంటుంది. అసలుంటే అయ్యో లేకేమండి, టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది, వచ్చే టైం అయింది. ఇదిగో లక్ష్మి, బియ్యాల వారికి వేడివేడిగా కాఫీ గట్రా పంపించు. కాఫీ లేదు ఏం లేదు, ఈ వేళ ఉదయం నుంచి అక్కడ పోయే రాజే లేదు. కట్టెలు తడిసి ఉంటాయి. ఒరే అంజిగా, నువ్వైనా కాస్త కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ పట్టారా? అంతా అబ్బాయి వాడే చూసుకుంటాడు, నేను పోను. అంతా స్ట్రైక్ చేశారు సుబ్రహ్మణ్యం గారు, ఏమనుకోకండి. ఏమీ పర్వాలేదు, అన్ని చూసుకోవడానికి నేను ఒక్కడ ఉన్నాను కదటండి. అమ్మాయి బదులు నాకు ఇప్పించి నేను పుచ్చుకుంటాను. శుభస్య శీఘ్రం. అలా చూస్తారు ఏమిటంటే ఇవ్వండి ఇవ్వండి. నానా ఏమిటి మీరు చేస్తున్నది? పెళ్ళమ్మా, నీ పెళ్ళి. అక్కర్లేదు నానా, నాకు అక్కర్లేదు. నీకంత భారంగా ఉంటే చెప్పండి నానా, నేను నూతులోనో గూతులోనో దూకుతాను, అంతేగాని కాటికి కాడు చాపుకున్న ముసడికిచ్చి నన్ను కట్టబెట్టాలని చూస్తారా? నిలువునా నా గొంతు కోస్తారా? మీరు ఒక కన్న తండ్రేనా? కాబట్టేనమ్మా ఈ బాధ. నా మాట విని తల్లి, నువ్వు ఈ సంబంధం చేసుకుంటే నీ తమ్ముడు, చెల్లెళ్ళు, అమ్మ, నేను అందరూ సుఖపడరు. నానా మీరందరూ సుఖపడాలంటే కేవలం ఇదొకటే మార్గం కాదు నానా. పద్మా, నేను ఈ పెళ్లికి చచ్చినా ఒప్పుకోను. కొంచెం కూడా మానవత్వం లేకుండా మీరు ప్రవర్తించినప్పుడు నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. నన్ను వదిలినానా? నీ భర్తనే గౌరవం ఏమాత్రం ఉన్నా ముందు లోపలికి పో. లోపలికి పెళ్ళి ఏం కొడుకు గదిలో వస్తే కానీ ఏం బాబు, ఏం జరిగింది? మురళి, అనుకోకుండా పరిస్థితులు విషమించాయి. మా నాన్న నన్ను బలవంతంగా ఒక ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు. ఈ రాత్రి 8 గంటలకే పెళ్లి. పద్మ, నువ్వు ధైర్యంగా ఉండు. అన్ని ఏర్పాట్లతో దేవాలయంలో నీకోసం ఎదురు చూస్తుంటాను. ఎలాగైనా సరే నువ్వు ఇంట్లో నుంచి తప్పించుకుని ఇక్కడికి చేరుకో. ఇట్లు నీ మురళి. ఇది తీసుకెళ్ళి మీ అక్కకిచ్చి ఏం భయం లేదని చెప్పు. వెళ్ళు. భయం కాదు కావాల్సిందే, ధైర్యం. ఇప్పుడు చెప్పకపోతే ఇక నీ జీవితంలో చెప్పలేవు. చెప్పే చెప్పే చెప్పే.
చెప్పే చెప్పే మురళి, నీ దగ్గర నేను దాచవలసిందేమీ లేదు. నా తనువు, నా బ్రతుకు అంతా నీకోసమే మురళి. దానికి కారణం నేను 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 నీ భార్యని మురళి, నీ అర్థాంగిని. నీ ప్రేమ కోసం బ్రతుకుతూ నాకు ప్రాణిని మురళి. మాట్లాడవేమో అమ్మా, ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. ఇవాళ సాయంత్రం తులసి వ్రతం చేస్తే నిత్య సుమంగళి